వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడర్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రిషబ్ శెట్టి ఆయన గురించి నేను పరిచయం చేయాల్సిన పని లేదు. కాంతారా అనే సినిమాతోటి మొత్తం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నటుడు, దర్శకుడు కూడా. కాంతారాలో ఆయనే హీరో, కాంతారాకి ఆయనే దర్శకుడు. సో అది ఒక సంచలనం. మన సంస్కృతికి సంబంధించినటువంటి, అంటే మనం ఏ జాతి వాళ్ళమో, ఏ ప్రాంతం వాళ్ళమో, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లేదా ఆ జాతికి సంబంధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉంటుందో ఆ మూలాల్లోకి వెళ్ళి తీసినటువంటి ఆ సినిమా ఎంత గొప్పగా ఆడింది. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా చిన్న చిన్న విషయాలనే ఆయన ఎంత గొప్పగా చూపించాడు, ఎంత బాగా నటించాడు. సో అందుగురించి ఈరోజు రిషబ్ శెట్టి దేశంలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన, అత్యంత డిమాండ్ ఉన్నటువంటి నటుల్లో ఒకరిగా మారిపోయారు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఆయన సినిమాలు కనుక ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా ఆయన రాబోయే రోజుల్లో సినీ ప్రేమికుల అభిమానంతో పాటు సంచలనాలు కూడా సృష్టించబోతున్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. మొదటిగా కాంతారా చాప్టర్ 1 సినిమా రాబోతోంది. సో అంటే కాంతారాకి ఈ సినిమా ప్రీక్వెల్. మనం అందులో చూసాం, కాంతారాలో అందులో హీరో తండ్రి పాత్ర ఏదైతే ఉందో ఆ తండ్రి పాత్రకి సంబంధించినటువంటి మధ్యలో ఆ తండ్రి వచ్చి కొడుకుని హెచ్చరిస్తూ ఉంటాడు ఆ సినిమాలో. అంటే అలా కొడుకు అలా ఫీల్ అవుతూ ఉంటాడు, పెద్దగా శబ్దం చేస్తాడు ఆ టైంలో. సో అది ఆ తండ్రి పాత్రనే హీరోగా ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 రాబోతోంది అని చెప్పేసి సమాచారం. రిషబ్ శెట్టి అక్కడ కర్ణాటకలోని బంటు అని చెప్పేసి ఒక కమ్యూనిటీలో పుట్టినటువంటి వాడు. సో ఆ కమ్యూనిటీ ఒక రకమైనటువంటి యుద్ధ విద్యల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి జాతి అది. సో అందుగురించే తన జాతికి సంబంధించినటువంటి కథతోటే ఆయన కాంతారా సినిమా తీశాడు. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 తీస్తున్నాడు. ఇందులో కూడా ఆయనే హీరో, ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. అక్టోబర్ 2వ తేదీ 2025 సంవత్సరం ఆ సినిమా మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా కాంతారాకి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో, అది సృష్టించినటువంటి ప్రభంజనం ఏదైతే ఉందో, ఈ చాప్టర్ 1 కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఖచ్చితంగా దానికి మించినటువంటి, ఒరిజినల్ ఫిలింకి మించినటువంటి ఘన విజయాన్ని సాధిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో దాని తర్వాత అతను ఏ సినిమాలు చేయబోతున్నాడు? ద ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి సినిమాని ఆయన పైప్లైన్లో పెట్టాడు కాంతారా చాప్టర్ 1 తర్వాత. సందీప్ సింగ్ అనేటువంటి నిర్మాత ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. సో సందీప్ సింగ్ ప్రొడ్యూసర్గా చాలా మంచి సినిమాలు చేశాడు. అతను ఒక జాతీయవాది. అలీఘడ్, సరబ్జిత్, భూమి, పిఎం నరేంద్ర మోడీ, ఝుండ్, మై అటల్ హూ. సో ఈ పేర్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు. ఇక దర్శకుడుగా ఆయన 2023లో సఫేలి అనే సినిమా తీశాడు. అది డెబ్యూ మూవీ దర్శకుడుగా ఆయనకి. ఒక వితంతువుకి, ఒక నపుంసకుడికి మధ్య అనుబంధం, ఆ ఇతివృత్తంతో ఆయన ఆ సినిమాను రూపొందించాడు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, బాక్సాఫీస్ పరంగా ఆ సినిమా సరిగా ఆడలేదు. కానీ ఇప్పుడు ఆయన తన 2వ సినిమానే ఛత్రపతి శివాజీ కథతోటి సినిమా తీస్తూ ఉండటం, అందులో ఆ ఛత్రపతిగా రిషబ్ శెట్టి నటిస్తూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమా 2027లో విడుదలవుతుంది అని చెప్పేసి సమాచారం. ఇక రిషబ్ నటించబోయేటువంటి ఇంకో సినిమా 1770 మూవీ. దాని పేరే అది, 1770 మూవీ. ఇది బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి మహోత్కృష్ట నవల ఆనందమఠ్
తెలుగులో అది ఆనందమఠం పేరుతో అనువాదమైంది కూడా. సో ఆ నవల ఆధారంగా ఈ సినిమాని అశ్విన్ గంగరాజు రూపొందించబోతున్నాడు. అశ్విన్ గంగరాజు ఆల్రెడీ ఆకాశవాణి అనే సినిమాతోటి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. చాలా మంచి ప్రతిభ గల డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరి అతను ఈ సినిమాని ఒక పెద్ద కాన్వాస్ మీద తెరకెక్కించబోతూ ఉన్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, సూర్యదేవర నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ అది ఈ సినిమాని నిర్మించబోతూ ఉండటం అనేది ఇంకొక విశేషంగా చెప్పుకోవాలి. బ్రిటిష్ వలసవాద పాలనకు వ్యతిరేకంగా మొదట్లో అంటే వాళ్ళు జనం మీద ప్రజల మీద విధించినటువంటి పన్నులు, వాడు తీసుకొచ్చినటువంటి రెవెన్యూ విధానాలు ఎంతగా జనజీవితాన్ని అతలాకుతలం చేసేసాయో అప్పట్లో సన్యాసులు ఫకీర్లు ఆ పాలన వ్యతిరేకిస్తూ ఒక పెద్ద ఉద్యమం నడిపారు. అదే ఆనందమఠం నవల, అదే ఇతివృత్తంతో ఇప్పుడు ఈ సినిమా తయారు కాబోతూ ఉంది. బహుశా అంటే దీని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా తర్వాత ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో 2 సినిమాలు మనకు తెలుసు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అంటూ ఒక పోస్టర్ని రిలీజ్ చేశాడు, రిషబ్ శెట్టిని హనుమంతుడిగా చూపిస్తూ. సో కాకపోతే హనుమంతుడైతే మనకు వానర ముఖంతో ఉండాలి, కానీ అక్కడ మానవుని ముఖంతోటే కనిపించాడు, మనిషి ముఖంతో ఆంజనేయుడు కనిపించడం అక్కడ ఒక విశేషంగా మనం అప్పుడు చెప్పుకున్నాం కూడా. సో ఆ జై హనుమాన్ అనే సినిమా ఆ తర్వాత రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఆ పాత్రలో తను రిషబ్ శెట్టి గొప్పగా రాణిస్తాడనేటువంటి నమ్మకం అయితే అందరూ కూడా వ్యక్తం చేశారు. కాకపోతే అది కొంచెం డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నిర్మాణ పరంగా. దానికంటే ముందు ప్రభాస్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది. దాని తర్వాత ఈ జై హనుమాన్ అనే సినిమా వచ్చే అవకాశం ఉంది. తనే తీసినటువంటి తేజ సజ్జా హీరోగా హనుమాన్ అని చెప్పేసి ఒక సినిమా ఏదైతే తీశాడో అది ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. గుంటూరు కారంతో పోటీపడి గుంటూరు కారాన్ని మించి కలెక్షన్లు వసూలు చేయడం ద్వారా ఒక పెద్ద సంచలనాన్ని ఆ సినిమా సృష్టించింది. సో దానికి ఇప్పుడు సీక్వెల్గా జై హనుమాన్ని రిషబ్ శెట్టి తోటి తీయబోతున్నాడు. హనుమంతుడే అందులో ప్రధాన పాత్రధారిగా మనకు కనిపించబోతున్నాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయల బయోపిక్ను కూడా రిషబ్ శెట్టి చేయబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి డైరెక్టర్ ఎవరో కాదు, లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి గొప్ప గొప్ప సినిమాను రూపొందించినటువంటి అశుతోష్ గోవారికర్. సో అతను రూపొందించబోయేటువంటి ఈ సినిమా దీనికి తెలుగువాడే నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెప్పి తెలుస్తుంది. అతను విష్ణువర్ధన్ ఇందూరి. సో ఇలాంటి అంటే శ్రీకృష్ణదేవరాయల పాత్రని తెలుగులో ఎన్టీ రామారావు గారు గొప్పగా పోషించారు. తెనాలి రామకృష్ణలో, మహామంత్రి తిమ్మరసు సినిమాలో ఆయన శ్రీకృష్ణదేవరాయల పాత్రలో. ఆ తర్వాత కాలంలో ఆదిత్య 369లో బాలకృష్ణ కూడా శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించారు. ఒక సినిమాలో దేవరాయ అని చెప్పేసి ఆ సినిమాలో శ్రీకాంత్ కూడా ఆ పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పాత్ర ఆయన బయోపిక్లో రిషబ్ శెట్టి నటించబోవడం అనేది ఖచ్చితంగా ఒక ఆసక్తిని కలిగించేటువంటి విషయం. ఇలా వరుసగా 5 సినిమాలు అవి కూడా మన భారతీయ సంపదకు, వారసత్వ సంపదకు, సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి కథలతోటి, అంశాలతోటి వస్తున్నటువంటి సినిమాలు కావటం అంటే మన వారసత్వ సంపద మూలాల్లోకి వెళ్ళి ఆ కథలని మన ముందుకు తీసుకొస్తున్నాడు రిషబ్ శెట్టి. ఖచ్చితంగా అతను చరిత్ర సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది నిజం.